సో బ్యాంక్ కంప్లీట్ మెయిన్స్ ప్రోగ్రామ్ కోసం యూ కెన్ గో ఫర్ సాఫల్య. సో 9,000కి ఇది డిస్కౌంటెడ్ ఆఫర్లో 9,000కి వస్తుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ఇఫ్ యూ వాంట్ కంప్లీట్ బ్యాంక్స్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ యూ కెన్ గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ. ఇది 12,000కి వస్తుంది, 3,000 పర్ మంత్ ఈఎంఐతో. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లెట్స్ లుక్ ఎట్ దిస్. ట్రై చేయండి అమ్మా మీరు. నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం కదా, సో యూ ట్రై దిస్. ఇట్స్ అన్ అడిషనల్ ప్రాక్టీస్ సెషన్. ఆల్రెడీ థియరీ పార్ట్ని డిస్కస్ చేశాము, సో మీరు ప్రాక్టీస్ చేసి నాకు చెప్పండి. సో దీనికి ఆన్సర్ ఏంటి? ద నేషనల్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇన్వెస్టెడ్ హెవీలీ ఇన్ అడ్వాన్స్డ్ వెదర్ ప్రిడిక్షన్ టెక్నాలజీ. సో అడ్వాన్స్డ్ వెదర్ ప్రిడిక్షన్ టెక్నాలజీలో ఈ డిపార్ట్మెంట్ హెవీగా ఇన్వెస్ట్ చేసిందని చెప్పి రాశారు. 3 coastal towns have implemented strict zoning regulations prohibiting new construction within 500 meters of shorelines. సో షోర్కి 500 meters అంటే 1/2 kilometer పరిధిలో అసలు కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పి జోనింగ్ రెస్ట్రిక్షన్స్, ఆ జోన్ అంతా కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పేసి మనకి ఆ రెగ్యులేషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఎవరు? 3 కోస్టల్ టౌన్స్. కోస్టల్ అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న టౌన్స్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? ఇది వెదర్ ప్రిడిక్షన్ టెక్నాలజీ గురించి మాట్లాడుతుంది. అంటే వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో మనకి రాబోయే అవాంతరాలు, రాబోయే ఇష్యూస్ మనకి ముందే తెలిసేలాగా ఉండే టెక్నాలజీయే కదా వెదర్ ప్రిడిక్షన్ టెక్నాలజీ. సో దాన్ని మనం వెదర్ ప్రిడిక్షన్ టెక్నాలజీ అంటాం కదమ్మా. అదొక పక్క. రెండోది ఏంటి? 500 meters షోర్ లైన్కి 500 metersలో అసలు కన్స్ట్రక్షన్స్ చేయొద్దు అని అంటున్నారు. ఎందుకు చేయొద్దు అంటారు? దేర్ కుడ్ బి సునామీ రిస్క్, లేకపోతే వాటర్ లెవెల్ పెరిగి ముందుకు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి భయం వల్లే కదా చేస్తారు. సో ఇప్పుడు ఈజ్ దర్ ఏ పాసిబిలిటీ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డ్యూ టు క్లైమేట్ చేంజ్? రెండింటికి కామన్ కాజ్గా క్లైమేట్ చేంజ్ మనం చెప్పొచ్చా? ఎస్, క్లైమేట్ చేంజ్ వల్లే మనకి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, అన్ప్రెడిక్టబుల్ వెదర్ వస్తుంది. క్లైమేట్ చేంజ్ వల్లే సీ లెవెల్ రైజ్ పెరుగుతుందని మనం చెప్పొచ్చు. సో సునామీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్ కామన్ కాజ్. మీరు 5 కరెక్ట్ ఆన్సర్గా దీనికి పెట్టచ్చు. మీరు ఇండిపెండెంట్ కాజెస్ అనే దానికంటే కామన్ కాజ్కి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే రెండు వెదర్కి సంబంధించినవి, క్లైమేట్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ కాబట్టి. ఇక్కడ మీకు వెదర్ క్లైమేట్ అనే పదం రాయినప్పటికీ కూడా మీరు గెస్ చేయొచ్చు. ఎందుకంటే వాటర్ లెవెల్ రైజ్, సీ లెవెల్ రైజ్ అవ్వడం, సునామీ లేదా ముందు కొట్టుకొచ్చేయడం, ఇలాంటి వాటి వల్లే అలాంటి జోనింగ్ రెస్ట్రిక్షన్ పెడతారు. సో ఇట్ ఈస్ అగైన్ లింక్ టు క్లైమేట్ ఆర్ వెదర్. సో అందుకని ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దిస్ ఈస్ ఆప్షన్ 5. క్లియర్? కెన్ వి మూవ్ ఆన్? రైట్, try this. I want everyone to try. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. తప్ప ఒప్ప పట్టించుకోవద్దు, తొందరపడద్దు. టేక్ టైం తీసుకొని ఓపిక్గా ఆలోచించి ఆన్సర్ పెట్టండి. 3 major pharmaceutical companies have simultaneously announced increased funding for research into tropical diseases. So tropical diseases ki research కోసం ఫండింగ్ అలాట్ చేశాయి. The Ministry of Science has revised its grant allocation criteria to prioritize collaborative research projects. Ministry of Science grant allocation criteria ni రివైజ్ చేసింది టు ప్రయారిటైజ్ కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. ఎక్కడ మనకి డిసీజెస్ గురించి అని చెప్పి ఎక్కడ రాయలేదు. డిసీజెస్ గురించి అని చెప్పేసి మనకి ఎక్కడ రాయలేదు. సో ఇదేమో డిసీజెస్ గురించి అని చెప్పి రాశారు. సో నాకు ఇంటర్లింకింగ్ అనేది ఏం కనిపించట్లేదు. ఓన్లీ థింగ్ అంటే గ్రాంట్ అలొకేషన్, ఫండ్ అలొకేషన్ అనే దాన్ని బట్టి మీరు పెట్టేయకూడదు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ గ్రాంట్స్ అలొకేట్ చేసింది, ఫార్మా కంపెనీస్ ఫండ్ అలొకేట్ చేసాయి. ఆ రెండు చూసి మీరు కామన్ ఫ్యాక్టర్ అనుకోవడానికి లేదు. ఈ రెండింటికి కామన్ కాజ్ ఏమైనా ఉందా? సో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ట్రాపికల్ డిసీజెస్ రీసెర్చ్ కోసం ఫండింగ్ ఇవ్వడానికి, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ ఇక్కడ దేనికోసం? ట్రాపికల్ డిసీజ్ కోసం కాదు, ఇదే కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. దీనికోసం అలొకేషన్ క్రైటీరియాని రివైజ్ చేయడానికి there is no direct connection. సో రెండింటికి కామన్ కనెక్షన్ ఉన్న అవకాశం కూడా చాలా తక్కువే. సో ఐ వుడ్ గో విత్ 4. బోత్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. రెండు డిఫరెంట్ కాజెస్ యొక్క ఎఫెక్ట్స్ గా తీసుకోవాలి తప్పితే వీటిని ఒక కామన్ కాజ్ నుంచి వచ్చిన ఎఫెక్ట్స్ గా తీసుకోవడానికి నాకు అవకాశం తక్కువ కనిపిస్తుంది. ద బెస్ట్ ఆప్షన్ ఈస్ 4. బెస్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 4.
ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు, అదర్వైజ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. University researchers have documented a 40% decline in migratory butterfly populations over the past decade. గడిచిన దశాబ్దంలో మైగ్రేటరీ బటర్ఫ్లై పాపులేషన్లో 40% డిక్లైన్ మనకి కనిపిస్తోంది. అంటే బటర్ఫ్లై పాపులేషన్ తగ్గిపోతుందంట, వేరే ప్రాంతాల నుంచి వచ్చే బటర్ఫ్లైస్ తగ్గిపోతున్నాయి అని చెప్పి యూనివర్సిటీ రీసెర్చర్స్ డాక్యుమెంట్ చేశారు. అగ్రికల్చరల్ పాలసీస్ ఇన్ 3 నైబరింగ్ కంట్రీస్ హ్యావ్ బీన్ అమెండెడ్ టు రెస్ట్రిక్ట్ సర్టెన్ పెస్టిసైడ్ యూజ్ ఇన్ ఫార్మింగ్ జోన్స్. సో ఫార్మింగ్ జోన్స్లో కొన్ని పెస్టిసైడ్స్ యొక్క యూసేజ్ని రెస్ట్రిక్ట్ చేసేలాగా చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ కంట్రీస్ అగ్రికల్చరల్ పాలసీస్ని అమెండ్ చేశాయి. రెండుకి లింక్ ఉండే అవకాశం ఉందా? మీరు కొంచెం ఆలోచిస్తే లింక్ కనిపిస్తుంది. సో బటర్ఫ్లై పాపులేషన్ తగ్గిపోవడానికి పెస్టిసైడ్ యూసేజే కారణం అని చెప్పి వాళ్ళు అనుకొని ఆ డేటాని గ్యాదర్ చేసి, సో బటర్ఫ్లై పాపులేషన్ తగ్గిపోతుంది అంటే మేబీ ఈ పెస్టిసైడ్స్ వల్లే బటర్ఫ్లైస్ రావడం తగ్గిపోతుంది. బటర్ఫ్లైస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్రీచర్స్ ఫర్ పాలినేషన్కి అవి చాలా ఇంపార్టెంట్. మరి ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడడం వల్ల అవి రాకపోవడం వల్ల రావడం తగ్గిపోవచ్చు, లేకపోతే చనిపోవడం అయి ఉండొచ్చు అని ఆ నైబరింగ్ కంట్రీస్, మరి అక్కడ దగ్గరలో ఉన్న నైబరింగ్ కంట్రీస్ అగ్రికల్చరల్ పాలసీస్ని అమెండ్ చేశాయి. సో ఆ పెస్టిసైడ్ యూజ్ ఇన్ ఫార్మింగ్ జోన్స్ని రెస్ట్రిక్ట్ చేసేలాగా. సో యూ కెన్ సే 1 ఈజ్ కాజ్ అండ్ 2 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. 1 కాజ్ 2 దాని ఎఫెక్ట్గా చెప్పవచ్చు. డైరెక్ట్గా మనకు కనపడకపోయినప్పటికీ మీరు లింక్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్కి రెండు సంబంధం లేదు అని కొట్టిపారేయడానికి అయితే లేదు. సార్ అంటే వాళ్ళు 3 నైబరింగ్ కంట్రీస్ అన్నారు కదండి. మరి ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఎన్నంటే ఏంటి? ఇప్పుడు జరిగినంత మాత్రాన అన్ని కంట్రీస్ చేయాలని లేదు కదా. ఆ 3 నైబరింగ్ కంట్రీస్ ఆ రూల్ మారుద్దాం అనుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు ఒకలా ఉండవు కదా. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది అసలు ఇష్యూయే కాదంటాడు ట్రంప్. అర్థమైందా? కొంతమంది క్లైమేట్ చేంజ్ అసలు పట్టించుకోరు. ట్రంప్ అసలు దాని ఇష్యూయే కాదు అని చెప్పేసి అంటాడు. ఇలాంటి సినారియోస్ కూడా ఉంటాయి. సో అది అందరూ పట్టించుకుంటారా లేదని కాదు, బట్ అట్లీస్ట్ యాక్షన్ తీసుకున్నారు అంటే అది నలుగురు అనేది పక్కన పెట్టు. ఆ ముగ్గురు యాక్షన్ తీసుకున్నారంటే మరి దీన్ని బేస్ చేసి ఏదో దానికి ట్రిగ్గర్ పాయింట్గా ఏంటి, ఎందుకు అగ్రికల్చరల్ పాలసీస్ని మీరు ఆలోచించండి. అగ్రికల్చరల్ పాలసీస్ని మాడిఫై చేయాల్సిన అవసరం ఏంటి? మాడిఫై చేయడానికి ట్రిగ్గర్ ఏంటి? మేబీ ఇది ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. మైగ్రేటరీ బటర్ఫ్లై పాపులేషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో ఆ రీసెర్చ్ రిపోర్ట్ వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు పెస్టిసైడ్ యూజ్ని ఫార్మింగ్ జోన్స్లో రెస్ట్రిక్ట్ చేసేలాగా అగ్రికల్చరల్ పాలసీస్ని అమెండ్ చేశారు. సో యూ కెన్ ఎస్టాబ్లిష్ కనెక్షన్. అది మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా కనిపిస్తుంది అంటే కనిపించట్లేదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లాంగ్ కనెక్షన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం రిస్క్. మీరు వన్ కాజ్ 2 ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది, కాకపోతే మీకు ఆ నాలెడ్జ్, ఆ జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఉంటేనే మనకు అర్థమవుతుంది, లేకపోతే మనం పెట్టలేం. అందుకే ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అని చెప్పాను. ఓకేనా? 3 అనేది పాయింట్ కాదు. మూడు కంట్రీస్ అన్నాయి అని అదేమి పెద్ద పాయింట్ కాదు. దానివల్ల ఏ ఇష్యూ లేదు. 3 కంట్రీస్ చేసినా, ఒక కంట్రీ చేసినా పర్లేదు. 2 కంట్రీస్ చేయకుండా ఒక కంట్రీ చేసినప్పటికీ స్టిల్ ఆ కంట్రీ దీన్ని బేస్ చేసుకుని చేసిందా అని మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతామా లేదని మాత్రమే మనం చూడాలి. అర్థమైందా? ఎస్ సార్.
An international consortium of technology companies has established a joint fund to invest in quantum computing research. ఒక ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ టెక్నాలజీ కంపెనీస్ జాయింట్ ఫండ్ క్రియేట్ చేశాయి. ఎందుకు? క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేయడం కోసం. 3 prestigious universities have announced new graduate programs specialized in cyber security with emphasis on post-quantum cryptography. సో 3 prestigious universities కూడా సైబర్ సెక్యూరిటీలో స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్, దట్ టు విత్ ఎంఫసిస్ ఆన్ పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, దాంట్లో కొత్త ప్రోగ్రామ్స్ని అవి అనౌన్స్ చేశాయి. మీరు ఒకసారి గమనించండి, రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? క్వాంటమ్ టెక్నాలజీ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రెండిట్లో మనకు కనిపిస్తున్న కామన్ ఫ్యాక్టర్. అయితే ఈ రెండింటికి ఇంటర్నల్గా ఏమైనా లింక్ ఉందా? ఇప్పుడు యూనివర్సిటీస్ అనౌన్స్ చేసాయి కాబట్టి టెక్నాలజీ కంపెనీస్ ఫండ్ పెట్టాయని అనుకుంటామా? మీరు ఒకసారి ఆలోచిస్తే గమనించండి, యాక్చువల్గా ఒక కామన్ కాజ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీగా, వస్తుంది. అంటే రాబోతున్న రోజుల్లో అది చింపేస్తుంది అని చెప్పి ఏదో రీసెర్చ్ రిపోర్ట్, ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండాలి, లేదా మార్కెట్లో అలాంటి చేంజెస్ జరిగి ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని టెక్నాలజీ కంపెనీస్ ఏమో దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి కన్సార్షియం ఏర్పాటు చేశాయి. అలాగే యూనివర్సిటీస్ కూడా దాంట్లో ప్రోగ్రామ్స్ పెట్టడం మొదలుపెట్టాయి. ఇప్పుడు మీరు గమనిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడైతే పెరిగిందో, మీరు కాలేజీల్లో చూస్తే ఏఐ బేస్డ్ కోర్సులు వచ్చేసాయి. కంప్యూటర్ సైన్స్ విత్ ఎంఎల్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ. మరి కోర్సులు ఎందుకు వచ్చాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి. మరి ఇలాంటి టైంలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు, టెక్నాలజీ కంపెనీస్ కూడా ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, మనకి ఫేస్బుక్, మెటా, ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫండ్స్ అలొకేట్ చేసి రీసెర్చ్ చేస్తుంటాయి. అంటే ఎప్పుడైనా సరే పలానా టెక్నాలజీ కానీ, పలానా ప్రోగ్రామ్ కానీ అది మార్కెట్లో హాట్ అయ్యిందంటే, దానికి డిమాండ్ పెరిగిందంటే కంపెనీస్ ఎక్కువ రీసెర్చ్ ఫండ్స్ ఇస్తాయి, కాలేజెస్ కూడా కోర్సులో అనౌన్స్ చేస్తాయి. సో రెండింటికి ఒక కామన్ కాజ్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్ కామన్ కాజ్ అని చెప్పాలి తప్పితే ఒకదాన్ని బట్టి ఇంకొకటి అని మనం చెప్పలేము. అర్థమైందా? రెండింటికి కామన్ కాజ్ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ అనేది బాగా పికప్ అవుతుంది. అది పికప్ అవుతుంది కాబట్టే వీళ్ళు ఫండ్ పెట్టి దాని మీద రీసెర్చ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కాలేజ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా అనౌన్స్ చేశారు. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 5. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ షూట్. ఇఫ్ యూఆర్ నాట్ కన్విన్స్డ్ విత్ లాజిక్ నన్ను అడగొచ్చు. ఇండిపెండెంట్ కాజెస్ ఎలా అవుతాయమ్మా? ఎందు అయితే కామన్ కాజు, లేకపోతే వేరే ఏదైనా పెడతారు, కానీ రెండు ఇండిపెండెంట్ కాజ్ ఎలా? రెండిట్లోనూ క్వాంటమ్ కనిపిస్తుంది. సో రెండు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ రీసెర్చ్కి సంబంధించినవే. సో సంథింగ్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది బాగా పికప్ అయ్యింది. దానివల్ల యూనివర్సిటీస్ ప్రోగ్రామ్స్ పెడితే ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారని వాళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టారు. టెక్నాలజీ కంపెనీస్ ఇంకా దీంట్లో వరకు మనకి బిజినెస్ వచ్చే అవకాశం ఉందని వాళ్ళు రీసెర్చ్ మొదలు పెట్టేశారు. క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్? Yes, sir. Clear. Yeah. టేక్ టైం, తొందర లేదు, టైం తీసుకోండి. టైం తీసుకొని ఆన్సర్ పెట్టండి. మీకు ముందు గురించి చెప్తున్నాను, స్పీడ్ కాదు, నాకు యాక్యురసీ ఇంపార్టెంట్. మీరు కూడా యాక్యురసీ పైన ఫోకస్ చేయండి, స్పీడ్ మీద కాదు. To try to understand the question. A previously rare neurological condition has shown a 27% increase in diagnosis rates among adults aged 30 to 45 in the last 5 years. గడిచిన ఐదేళ్లలో 30 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో ఒక ఇంతవరకు రేర్గా ఉన్న, ఇప్పటి వరకు రేర్ అని మనం కన్సిడర్ చేసిన ఒక న్యూరలాజికల్ కండిషన్ 27% ఇంక్రీజ్ డయాగ్నోసిస్ రేట్స్లో చూపిస్తుంది. హ్యాస్ షోన్ ఎ 27% ఇంక్రీజ్ ఇన్ డయాగ్నోసిస్ రేట్స్. ఓకే, మైండ్లో పెట్టుకోండి. న్యూరలాజికల్ కండిషన్. The National Health Research Institute has redirected 15% of its annual budget towards studies investigating connections between environmental pollutants and brain health. Neurological condition, brain health. But neurological అంటే nerves అన్నిటిని కంట్రోల్ చేసేది ఏంటి? బ్రెయిన్. సో ఈ బ్రెయిన్ హెల్త్కి ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్కి ఏమైనా లింక్ ఉందా అని చెప్పేసి నేషనల్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏమో కొంత ఫండ్స్ పెట్టింది. ఎందుకు బ్రెయిన్ హెల్త్కి దీనికి సంబంధం ఉందని వెరిఫై చేస్తుంది? మేబీ బికాస్ ఆఫ్ 1,
అంటే ఇప్పటి వరకు ఆ న్యూరలాజికల్ కండిషన్ ఎక్కువగా వచ్చేది కాదు, కానీ గడిచిన 5 ఇయర్స్లో, లాస్ట్ 5 ఇయర్స్లో 27% అది ఎక్కువగా వస్తుంది. ఎందుకు వస్తుంది? మేబీ ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్ వల్ల వస్తుందా అని చెప్పి కనుక్కోవడానికి ఈ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది 15% యాన్యువల్ బడ్జెట్ దాన్ని కేటాయించింది. సో 1 ఈజ్ ది కాజ్, 2 ఈజ్ ది ఎఫెక్ట్. సో ఆన్సర్ ఈస్ 1. సో ఇట్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ సమ్ జనరల్ నాలెడ్జ్ యాజ్ వెల్. కొంత జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాల్సిన అవసరం వస్తుంది. న్యూరలాజికల్ కండిషన్, బ్రెయిన్ హెల్త్ సంబంధం ఉందా లేదని మీరు వెరిఫై చేయాలి. సంబంధం ఉంది. అది న్యూరలాజికల్ కండిషన్ గురించి మాట్లాడుతుంది, ఇక్కడ బ్రెయిన్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు. సార్ అది న్యూరలాజికల్ కాబట్టి నర్వ్స్ కి రిలేటెడ్, ఇది బ్రెయిన్ కి రిలేటెడ్ అని సెపరేట్ ఉంది. I hope this is clear. Can I move on? Yes, sir. The number of respiratory illness cases has increased by 40% in urban areas over the last 3 years. గడిచిన 3 ఏళ్లలో అర్బన్ ఏరియాస్లో రెస్పిరేటరీ ఇల్నెస్ కేసెస్ ఏమో 40% పెరిగాయి. The government has introduced stricter air pollution control regulations and increased funding for clean energy initiatives. మరి 40% రెస్పిరేటరీ ఇల్నెసెస్ పెరిగాయి కాబట్టి, రెస్పిరేటరీ అంటే లంగ్, విచ్ ఆర్ జనరలీ కాజ్డ్ బై ఎయిర్ పొల్యూషన్ కాబట్టి, సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఎయిర్ పొల్యూషన్ నార్మ్స్ తీసుకొచ్చింది. సో 1 అనేది కాజ్గా తీసుకుంటే మనకి 2 అనేది దాని ఎఫెక్ట్గా మనం తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ ఏ. స్టేట్మెంట్ 1 ఈస్ ది కాజ్ అండ్ 2 దాని ఎఫెక్ట్. Try this. The average global temperature has risen by 1.2 degrees centigrade compared to pre-industrial levels. Okay. A major oil producing country has significantly increased crude oil exports in the past year. రెండు ఒకదానికి అసలు ఏ రకంగానూ సంబంధం లేవు. క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పెరగడానికి, టెంపరేచర్ పెరగడానికి లింక్ అనేది లేదు కాబట్టి, యూ కెన్ సే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. 2 డిఫరెంట్ కాజెస్ యొక్క ఎఫెక్ట్స్గా మనం చెప్పొచ్చు. ఓకేనా? ఆన్సర్ డి. The number of wildfires in several regions has increased significantly in the past 5 years. గడిచిన 5 ఏళ్లలో వైల్డ్ ఫైర్స్ ఏమయ్యాయి? బాగా పెరిగిపోయాయి. Many coastal cities are experiencing more frequent and severe flooding. కోస్టల్ సిటీస్లో ఫ్లడ్డింగ్ కూడా పెరుగుతోంది. ఈ రెండు కూడా ఏంటి? ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ప్రకృతి వైపరీత్యాలుగా చెప్పొచ్చు. వైల్డ్ ఫైర్స్ పెరిగిపోవడము, అలాగే మనకి ఈ కామన్ కాజ్ ఏమై ఉండొచ్చు? క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ కుడ్ బి ది కామన్ కాజ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సో బెస్ట్ ఆన్సర్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏ కామన్ కాజ్. సో కొంత జనరల్ నాలెడ్జ్ అనేది ఉండడం అవసరం అవుతుంది. జనరల్ నాలెడ్జ్ కూడా మీరు ఉంటేనే ఇది పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రెండు కూడా సివియర్ క్లైమాటిక్ ఇష్యూస్, ఒకటి వైల్డ్ ఫైర్, ఇంకోటి ఇది. వైల్డ్ ఫైర్స్ పెరగడానికి కూడా ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్సే కారణం అవుతున్నాయి. ఫ్రీక్వెంట్ అండ్ సివియర్ ఫ్లడ్డింగ్కి కూడా ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్సే కారణం. సో బోత్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కామన్ కాజ్ అని మనం చెప్పొచ్చు. ఆ లింక్ అనేది మీకు జనరల్ నాలెడ్జ్ ఉంటేనే పెట్టగలుగుతారు. సో అందుకని అక్కడ మీకు క్వశ్చన్ లెవెల్ డిఫికల్ట్ అయిపోతుంది. అదర్వైజ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటేనే ఈజీ, బై డిఫాల్ట్ ఇవి ఈజీ క్వశ్చన్స్. సో నా రికమెండేషన్ ఏంటంటే, మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేటప్పుడు ఒకటి కాజు ఇంకోటి ఎఫెక్ట్ అని తెలుస్తోంది, క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది అంటే పెట్టేయండి. మీకు అలా తెలియట్లేదు అంటే దెన్ మీకు జనరల్ నాలెడ్జ్ స్ట్రాంగ్గా ఉండి మీకు ఆ విషయం పక్కాగా తెలిస్తే అప్పుడు 4 or 5 పెట్టండి, డి కానీ ఈ కానీ పెట్టండి. అదర్వైజ్ స్కిప్ ఇట్. ఎగ్జామ్ స్ట్రాటజీ అది. ఒకటి కాజు ఒకటి ఎఫెక్ట్ అని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయగలిగే వదలొద్దు. అది బెస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగా పెట్టేయచ్చు, మీకు ఈజీగా మీ లాజికల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే. లేదు రెండు ఒక కామన్ కాజ్ నుంచి వస్తున్నాయి మీకు తెలుస్తుందా పెట్టేయండి. పక్కాగా తెలియట్లేదంటే మాత్రం ఆగిపోండి. పక్కాగా తెలియట్లేదంటే ఇండిపెండెంట్ కాజ్ అని ఖచ్చితంగా పెట్టండి. ఇండిపెండెంట్ కాజ్ అని ఎప్పుడు పెడతారంటే అసలు కంప్లీట్గా సంబంధమే లేదు, ఇది వేరు అది వేరు, రెండింటికి కామన్ కాజ్ వచ్చే సంబంధమే లేదు అనుకున్నప్పుడు ఇండిపెండెంట్ అని పెట్టండి. ఇప్పుడు ఈ సినారియో తీసుకుంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనే విషయం తెలుస్తుంది. సో కామన్ కాజా ఇండిపెండెంట్ కాజా మీకు తెలియట్లేదంటే ఆగిపోండి. డోంట్ అటెంప్ట్, ఇలాంటి క్వశ్చన్ అటెంప్ట్ చేయొద్దు. ఓకే, అయితే ఒకటి ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది, ఎయిదర్ డి కానీ ఆర్ ఈ కానీ.
సో మోర్ ఛాన్సెస్ దేనికి ఉన్నాయి? ఈ 1-2 సార్లు ఆలోచించండి, రెండింటికి కామన్ కాజ్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఆలోచించి దెన్ యూ హ్యావ్ టు గో విత్ యువర్ ఆన్సర్. ఈజీ క్వశ్చన్ కదమ్మా ఇది, ఈజీ. ద యూనివర్సిటీ హాజ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ లైబ్రరీ అవర్స్ టు రిమైన్ ఓపెన్ అంటిల్ మిడ్ నైట్ వరకు ఓపెన్ అయి ఉండేలాగా యూనివర్సిటీ తన లైబ్రరీ అవర్స్ ని ఎక్స్టెండ్ చేసింది. స్టూడెంట్ సర్వేస్ రివీల్ దట్ 78% ఆఫ్ స్టూడెంట్స్ స్టడీ బిట్వీన్ 8 PM అండ్ 12 AM. సో చాలా మంది స్టూడెంట్లు 78% స్టూడెంట్స్ రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 వరకు చదువుతారని చెప్పి మనకి సర్వే చెప్తోంది. మరి మేబీ ఈ సర్వేని బేస్ చేసుకుని యూనివర్సిటీ కూడా లైబ్రరీ అవర్స్ ని ఎక్స్టెండ్ చేసిందని మనం చెప్పొచ్చు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది కాజ్ అయితే ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో 2. బి ఇస్ ద రైట్ ఆన్సర్. Please. Bees. The city administration has introduced additional public transport services during early morning hours. Early morning hours లో additional public transport services city administration introduce చేసింది. A recent survey found that 65% of workers in the city start their jobs before 7 AM. 65% వర్కర్స్ 7 గంటల లోపే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారంట. సో అందుకనే ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాడ్ చేసింది చెప్పొచ్చు. సో 2 కాజ్ అయితే 1 ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆన్సర్ బి. 2 ఈస్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. ఓకే, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఐ థింక్ దీస్ ఆర్ ఎనఫ్. కొంచెం డిఫికల్ట్ లెవెల్ హ్యాండిల్ చేసాము, ఈజీ లెవెల్ కూడా హ్యాండిల్ చేసాం. మళ్ళీ ఇంకోసారి టైం పర్మిట్ చేసినప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేద్దాము. బట్ ఫర్ నౌ ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. మీకు ఎనఫ్ ఎక్స్పోజర్ అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పైన వచ్చిందని అనుకుంటున్నాను. వచ్చిందా? Yes, sir. రైట్, గుడ్, టేక్ కేర్, బాయ్.